Students, next DL in next concept canonical and standard forms of Boolean functions. So first one, canonical form of Boolean function గురించి చూద్దాం. After that standard form of Boolean function గురించి తెలుసుకుందాం with example తో. So what is canonical form? So Boolean expression contains all input variables either in true form or complement form. సో ఇక్కడ మనం ఇచ్చిన బూలియన్ ఈక్వేషన్లోనే అది ట్రూ ఫామ్ అయినా కాంప్లిమెంట్ ఫామ్ అయినా అవ్వచ్చు, బట్ మనం తీసుకున్న వేరియబుల్స్ అన్నీ ఆ ఈక్వేషన్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే దాన్ని కెనానికల్ ఫామ్ అంటాం. ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి 3 వేరియబుల్స్ తీసుకున్నాం. ఓకే, సో దాని ఎక్స్ప్రెషన్ అనేది మనకి ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ సి ప్లస్ ఏబిసి అని వచ్చాం. ఓకే, సో ఇలా ఇచ్చేటప్పుడు మనకి 3 వేరియబుల్స్ తీసుకున్నాం, ఏబిసి 3 వేరియబుల్స్ తీసుకున్నాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్లో ఏబిసి ఉన్నాయి, నెక్స్ట్ సెకండ్ టర్మ్లో ఏబిసి ఉన్నాయి. ఇక్కడ మనకి 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి సో దిస్ ఈజ్ ది కెనానికల్ ఫామ్. ఓకే, నెక్స్ట్ సో దీన్ని మనం ప్రీవియస్ క్లాస్లో మనం సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ సమ్ ఫార్మేషన్ మనం ఎలా ఉంటుందో తెలుసుకున్నాం కదా. ఇక్కడ ఎలా ఉంది, సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఫామ్లో ఉంది. సో కెనానికల్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఫామ్లో ఉంది ఈక్వేషన్. ఓకే, కెనానికల్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఫామ్లో ఉంది. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి కామా డి. ఓకే, ఏ బి సి డి ప్లస్ బి బార్ సి బార్ డి ఏ బి సి డి ప్లస్ సో ఎంతవరకు ఇట్స్ ఎనఫ్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇదే ఫామ్లో ఉంది, కెనానికల్ ఫామ్లో. అంటే మన ఇక్కడ చూడండి 3 వేరియబుల్స్ ఇక్కడ ఏబిసి ఫస్ట్ టర్మ్లో ఉన్నాయి. సో ఇక్కడ మనకు కాంప్లిమెంట్ ఉంది, అది కాంప్లిమెంట్ అయినా నార్మల్ ఫామ్ అయినా ఓకే, ఇదర్ ట్రూ ఆర్ కాంప్లిమెంట్ ఫామ్లో ఉన్నా బట్ ఆ వేరియబుల్ అనేది ఇన్వాల్వ్ అయ్యింది కదా, 3 వేరియబుల్స్ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యాయి. సో అందుకు దీన్ని కెనానికల్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటాం. నెక్స్ట్ 4 వేరియబుల్స్ తీసుకున్నాం, ఇది 3 వేరియబుల్ రిప్రజెంటేషన్, ఇది 4 వేరియబుల్ రిప్రజెంటేషన్. ఓకే, సో ఏబిసిడి ఏ కాంప్లిమెంట్ బిసిడి, సో 4 వేరియబుల్ ఫస్ట్ టర్మ్లో ఇన్వాల్వ్ అయ్యాయి. సెకండ్ టర్మ్ చూద్దాం, ఏ బి కాంప్లిమెంట్ సి కాంప్లిమెంట్ డి కాంప్లిమెంట్, అది కాంప్లిమెంట్ అయినా నార్మల్ ఫామ్ ఉన్నా. సో ఓవరాల్గా మనం తీసుకున్న వేరియబుల్స్ ఎన్ని 4. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్లో కూడా 4 వేరియబుల్స్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి కదా. సో ఇక్కడ నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఏబిసిడి, సో ఓవరాల్గా 3 టర్మ్స్ ఉన్నాయి, 3 టర్మ్స్లో 4 వేరియబుల్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో